హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజుకు మన చిక్స్ వచ్చేసి 20 డేస్ అవుతుంది. సో 20 డేస్కు మనకు ఫినిషర్ ఫీడ్ వచ్చేసింది. సో మనకు ఈ కంపెనీ వాళ్ళు 20 డేస్కే మనకు ఫినిషర్ ఫీడ్ ఇస్తారు. సో ముందుగా మనం ఫినిషర్ ఫీడ్ ఈరోజు పోసేది ఉంది. సో ఇది పోయక ముందుకు మనం ఏం చేయాలంటే ఫీడర్లలో సో అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, అది సెట్టింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం. సో ఇందులో ఉన్నదా ఈ గాల, సో లాస్ట్ గాల ఇప్పుడు పెద్ద గాల ఉందా, సో ఈ పెద్ద గాలకు వేసుకోవాలి. సో ఫీడ్ అనేది ఎక్కువ యూజ్ కాదు, కోడి అనేది అది ఎంత తినాలనుకుంటుందో ఆ విధంగానే అది పొడిచినప్పుడే వస్తుంది. ఎందుకంటే ఫినిషర్ దానా కాబట్టి దానికి అనుకూలంగానే మనం అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి. సో అది అలా పెట్టుకుంటే మనకి ఎఫ్సిఆర్ అనేది ఉంటుంది. సో అది పెట్టుకోకుండా మనం నార్మల్గా ఏదో ఒకటి ఉండని అంటే అది ఫీడ్ అనేది ఈ రౌండ్లో ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉన్నప్పుడు చిక్స్ అనేది సో ఓవర్గా ఫీడ్ ఇంటేక్ చేస్తాయి. సో ఇంటేక్ చేసినప్పుడు అందులో మనకు ఎఫ్సిఆర్ పోతుంది. సో మోటాలిటీ కూడా అవుతాయి. ఫీడ్ అనేది మనకు కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే సో ఇవి అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి ఫస్ట్. సో చేసుకున్నాక మళ్ళీ మనము ఈ ఫినిషర్ ఫీడ్ అనేది పోసుకోవాలి. సో ఆ ఫినిషర్ ఫీడ్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇదే ఫ్రెండ్ మనకు వచ్చేసి ఫినిషర్ ఫీడ్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకు 20 డేస్కు వస్తుంది. సో ఈ కంపెనీ వాళ్ళు మనకు 20 డేస్కి ఇస్తారు. కొన్ని కంపెనీలో 25, 26 దాకా కూడా మనకు థర్డ్ ఫీడ్ అనేది ఉంటుంది. సో ఈ కంపెనీ వాళ్ళు ఇలా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది స్టార్టింగ్ కింద నుంచి మనకు ఆటోమేటిక్గా 5 డేస్ తర్వాత గ్రోతింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.